హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే సీతాలమ్మకి పొంగళ్ళు అండ్ అంబళ్ళు కూడా అంబళ్ళు వచ్చి నేను ఎలా పోస్తారు ఏంటి అనేసి ఆల్రెడీ ఒక షార్ట్ అయితే నేను పెట్టాను. చూడండి, వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇంకా అంబల కోసం అయితే అత్తమ్మ సంగట్లాగా చేసి పెట్టింది. దాంట్లోనైతే మజ్జిగేసి కలుపుకొని ఇంకా ఎర్రగడ్డ తరిగి అంబలకైతే పోసుకోవాలన్నమాట. ఇంకా అంబలి పోసి వచ్చేసిన తర్వాత ఇంట్లో అయితే దీపం పెట్టడం అవ్వలేదు. అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ నీట్గా అయితే ఎట్లా శుక్రవారం కూడా వచ్చిందని చెప్పేసి గడప పూజ అయితే చేసుకుంటున్నా. నాకు ఇట్లా చేయడం నిజంగా అలవాటుగా అయిపోయిందో లేదా దీనికి ఎడిక్ట్ అయిపోయాను. ఇలా చేయకపోతే పూజ కూడా చేయబుద్ధి అవ్వట్లేదు. ఇట్లా ఫ్రైడే పూట్ల పొద్దున్నే ఇట్లా చేయడం చాలా బాగుందన్నమాట. కానీ లాస్ట్లో ఏమైందంటే వర్షం వచ్చేసింది. ఇంకా నీట్గా అయితే మంచిగా చేసేసుకున్నాను. అంతా రెడీ చేసేసుకొని ఇంకా సాయంత్రం అయితే గుడికి వెళ్ళాలన్నమాట. ఇంకా గుడికి కూడా వెళ్ళాలని చెప్పేసి ఇంకా దీపం కూడా పెట్టేసుకున్నాను. ఇట్లా ప్రశాంతంగా దీపం పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు ఇట్లా పెట్టుకున్నా కూడా ప్రశాంతంగా ఉంటుంది దీపం పెట్టినప్పుడు. దీపం పెట్టేసిన తర్వాత గ్యాస్ పొయ్యిని కూడా నీట్గా కడిగేసుకున్నాను ముందే. కడిగేసుకున్న తర్వాత బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. చూసి నాకు కడిగినప్పుడు ఒకే రోజు అంటే నీట్గా బాగుంటుంది. ఇంకా మరుసటి రోజు మళ్ళీ చెత్తగా అయిపోద్ది అనమాట గ్యాస్. కానీ ఆ బొట్లు మాత్రం నాకు చూడాలనిపించదు. అందుకనే బొట్లు పోయేంత వరకు అట్లే ఉంచుతాను. ఒక 4 days అయినా కూడా అట్లే ఉంచుతాను అనమాట. మళ్ళీ తర్వాత పొయ్యినైతే వాష్ చేసుకుంటాను. ఇట్లా పెట్టుకొని పసుపు నిజంగా యాంటీబయాటిక్ అంటారు కదా, అందుకని ఎక్కువ వాడుతూ ఉంటాను అనమాట. పసుపు మాత్రం నేను ఏ చిన్నది దెబ్బ తగిలినా కూడా ఫస్ట్ పసుపే యూజ్ చేస్తాను. ఇట్లా పసుపు కుంకాలు పెడితే నిజంగా చాలా బాగుంటుంది. ఇంకా గుడికి అయితే రెడీ చేసుకోవాలి ప్రసాదాలు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే సీతాలం దగ్గర పొంగల్ చేయడానికి వెళ్తున్నాము. ఫేస్ బొట్లేదు అనుకోవద్దు, ఫేస్ వాష్ చేసుకున్నా. ఇంక ఇప్పుడైతే అక్కడ కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నా. ఈ కాగిపోయింది మీతో మాట్లాడుతున్నా లేవు. అక్కడ ఓన్లీ పొంగల్ చేసుకుంటాం కదా, ఇవైతే ముందుగానే మనం ఫ్రై చేసుకొని బెల్లం అది మంచిగా చేసుకొని అన్నీ రెడీ చేసుకుని పట్టుకెళ్తే అక్కడ ఓన్లీ పొయ్యి ముట్టించేసుకొని పొంగల్ చేసుకోవడమే. జీడిపప్పు ఫ్రై చేసేసి ఒక చిన్న దాంట్లో పట్టుకెళ్ళిపోతే ఫ్రై చేసేసి పట్టుకెళ్ళిపోవాలి. ఇక్కడ వచ్చి పొంగల్ చేసుకునే గిన్నెకి అయితే పసుపు కుంకుమ అయితే రాసుకుంటున్నాను. మీకు కెమెరాలో ఎడమ చేలా కనిపిస్తుంది, కానీ ఫ్రంట్ కెమెరా పెట్టాను కదా, అందుకని చెప్పి మీకు లెఫ్ట్ హ్యాండెడ్ కనిపిస్తుంది. కానీ కుడి చేత్తోనే పెట్టానండి, మళ్ళీ మీరు తప్పుగా అనుకోవద్దు. నాకు కెమెరాకి స్టాండ్ లేకపోవడం వల్ల ఇట్లా నేను ఫ్రంట్ కెమెరా పెట్టుకొని చేసుకుంటున్నాను అనమాట. ఇంకా బొట్లు అయి పెట్టేసుకొని నార్మల్గా ఇక్కడే బియ్యం వేసేసుకొని పప్పు వేసుకొని కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి కడుక్కో అవసరం లేదు, ఓన్లీ పొంగించుకోవాలి. ఇంకా అత్తమ్మ అయితే దీనికైతే పసుపు కొమ్ము కట్టి కడుతున్నారనమాట. ఏ పొంగల్ గిన్నెకైనా కూడా పసుపు కొమ్ము కట్టి దారం కట్టుకోవాలంట, పసుపు దారంతో. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి, అప్పుడే పొంగల్ గిన్నె అవుతుందంట. అది నాకు కూడా చిన్నత్తమ్మ అయితే చెప్పారనమాట. ఇంక పొంగల్ గిన్నె అయితే రెడీ చేసుకొని అన్ని రెడీ చేసుకుని గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా పొద్దున్నైతే చూపించినట్టు పొద్దున్నైతే అంబలు పోసేసాం కదా, ఇక్కడ వచ్చేసి ఇంకా మళ్ళీ యాప్ మండలు అయితే వేశారు. దాని మీద క్లాత్ పరిచి మనం చేసిన ప్రసాదాన్ని అయితే దాంట్లో వేస్తారనమాట. ఇంకా సీతాలమ్మ అయితే నిజంగా చాలా పచ్చగా బంతి పువ్వులతో చాలా బాగున్నారు కదా. ఇంక ఇక్కడ వచ్చేసి అందరూ పొంగళ్ళు అయితే పొంగించుకుంటున్నారు. ఈసారి చాలా తక్కువ మంది అనమాట. ప్రతిసారి ఇక్కడ చాలా మంది జనాలు ఉండి పొంగల్ ఇంటి దగ్గర పొంగించుకొని వచ్చేసారనమాట. ఇక్కడే పొంగించుకుంటారు చాలా మంది. కొంతమంది పొంగల్ చేసిన తర్వాత నా పొంగల్ కూడా పొయ్యి మీద పెట్టాను అనమాట. పొంగల్ పొంగుతున్నప్పుడు ఇంకా అందరూ మంచిగా కూర్చొని మాట్లాడుకుంటే చాలా బాగుంటది కదా.
ఇంకా ఫైనల్లీ అమ్మవారికి అయితే పొంగల్ అయితే పొంగిచ్చేసి ప్రసాదంగా అయితే పెట్టేసి టెంకాయ కూడా కొట్టేసాము. ఇంకా ఫైనల్లీ అమ్మవారిని అయితే చూసేయండి మీరు కూడా దగ్గర నుంచి. ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోదానే టైంకి 5:30 అయిపోయింది. ఈలోగా దశవ వస్తాడని చెప్పేసి దశవ కోసం అయితే వెయిట్ చేసి ఇంకా అటు నుంచి అట్టే ఇంటికి తీసుకెళ్లకుండా గుడి దగ్గరికి అయితే తీసుకొచ్చాను అనమాట. ఇంకా వాడు అయితే ఆ హారతి అయితే ఇస్తున్నాడు. ఇంకా ఇవ్వనని రానని చెప్పేశాడు అనమాట. దేవుడి దగ్గర నన్ను రానని అనేసి బతిమాలి తీసుకెళ్లి మరి ఇంకా హారతి అయితే ఇప్పించాను. ఎలాగో కలిసి వచ్చింది కదా దీపమైనా తెచ్చుకోవాలని చెప్పేసి ఇంటికి వచ్చి చూసేసరికి ఫుల్ వర్షం అనమాట, గాలి వర్షము. ఇంకా అమ్మవారి హ్యాపీనెస్ తో వర్షం పొంగిచ్చింది అని అనుకున్నాను నేనైతే. పాపం మావయ్య ఆవులకి వెళ్ళి తడిపోయి అయితే వచ్చేసారనమాట. ఇంకా అమ్మవారి దగ్గర వేసిన మేకపోతనైతే కూర అయితే తీసుకొచ్చారు, అదైతే కర్రీ అయితే చేస్తున్నాను. మావయ్య ప్రసాదం తినందే ఇంకా నిద్రపోరు అనమాట అట్లా, అందుకని చెప్పేసి కొంచెం అయితే ఇంకా కర్రీ లాగా అయితే చేసాము. సో ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలాంటివి చేసుకోండి.